పూరా లోకల్. మహారాష్ట్రలో ఔరంగజేబు సమాధి ఉంది, దాన్ని తీసేయాలని ఇటు బజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్ అయితే చెప్తున్నాయి ఆ సమాధిని తీసేయాలి అక్కడి నుంచి అని. ఒక ముస్లింగా మీరు చెప్పండి, ఔరంగజేబ్ సమాధి పైన మీ అభిప్రాయం ఏంటి? నేను ఒక ముస్లింగా కాకుండా ఒక భారతీయుడిగా చెప్పదలుచుకుంటున్నాను. చెప్పండి. ఎందుకంటే మనము ఏ విషయం పట్ల అయినా కానీ మాట్లాడుతున్నాము అంటే వన్ సైడ్గా ఆలోచించి మాట్లాడకూడదు. నేను కేవలం ముస్లింలను మాత్రమే రిప్రజెంట్ చేస్తూ మాట్లాడుతున్నాను అంటే వీళ్ళకు ఫేవర్గానే మాట్లాడతాను. అట్ ద సేమ్ టైం నేను కేవలం హిందువులకు రిప్రజెంట్ చేస్తున్నాను అంటే వాళ్ళకు ఫేవర్గానే నేను మాట్లాడతాను. అలా కాకుండా ఒక భారతీయుడిగా న్యూట్రల్గా ఉండి ఏది ఒప్పు, ఏది తప్పు, ఏది నిజము, ఏది వాస్తవము, ఏది అవాస్తవము, కల్పితము, దాని గురించి మనం మాట్లాడుకుందాం. చెప్పండి. ఇప్పుడు ఔరంగజేబ్ యొక్క సమాధి ఎక్కడ ఉంది అని చెప్పారు మీరు? బాంబేలో ఉన్నారు. మహారాష్ట్రలో ఉంది ఔరంగజేబ్ యొక్క సమాధి. అది ఎప్పటి నుంచి ఉంది అంటే మనం పుట్టుక పూర్వం నుండి ఆ సమాధి అక్కడ ఉంది, ఇప్పటి వరకు కూడా అక్కడనే ఉంది. మరి ఎన్ని వందల సంవత్సరాల నుంచి ఆ సమాధిపై ఎలాంటి గొడవలు ఎవరూ చేయలేనిది కేవలం నేటి కాలంలోనే, ఈ రోజుల్లోనే ఎందుకోసం జరుగుతుంది? అది ఒక్కసారి మనం అందరం కూడా ఆలోచించాలి. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్గా మన సినీ ప్రపంచంలో ఏ వార్తలు వింటున్నాము, ఏ చూస్తున్నాము మనము అంటే ఈ దర్శకులు ఏం చేస్తున్నారు అంటే హిందువులకు, ముస్లింలకు వ్యతిరేకంగా ఏదైనా సినిమా తీస్తే అది హైలైట్ అవుతుంది అనే ఒక దురుద్దేశంతో, సదుద్దేశం ఎంత మాత్రము వాళ్ళలో లేదు, దురుద్దేశం మాత్రమే ఉంది. ఫర్ సపోజ్ ఒక టీవీ యాంకర్ ఉన్నాడు అనుకోండి, టీవీ ఛానల్ ఉంది, ఎలాగైతే మన వ్యూవర్స్ ఎక్కువ మంది చూస్తారు, ఎంతమంది లైక్ చేయాలి, ఎక్కువ మంది లైక్ చేయాలి, ఎక్కువ మంది చూడాలి అంటే ఏం చేయాలి అంటే ఏదో ఒక కాంట్రవర్సీ మనము క్రియేట్ చేయాలి. అలా చేస్తేనే మన ఛానల్ హైలైట్గా అయిపోతుంది. అలాగని ఈ డైరెక్టర్స్ ఏం చేస్తున్నారు అంటే ఇలాంటి ఒక టాపిక్ని ఎంచుకుంటున్నారు. అలాగే ప్రతి సినిమాకు కూడా ముందుగా గమనిక వేస్తారు, ఈ చిత్రంలోని పాత్రలన్నీ కూడా కల్పితం మాత్రమే, ఎంత మాత్రము వాస్తవాలు లేవు అని వేస్తారు. అది వేసినా కానీ ప్రజలు ఎంత మూర్ఖులు అర్థమవ్వట్లేదు, దాన్ని చూసి నిజమే వాస్తవమే అని వాడి సమాధి దగ్గరికి వెళ్ళి దాన్ని కూల్చేస్తున్నారు, ఇక్కడ నుంచి తీసేయాలి అని అంటున్నారు. అలాగే అట్ ద సేమ్ టైం మన భారతదేశంలో ముస్లిం రాజులు ఎంతోమంది పరిపాలించారు, వారిపై ఎన్నో నిందలు కూడా ఉన్నాయి. చాలామంది రాజులు విగ్రహాలను ధ్వంసం చేశారు, ఆలయాలను కూలగొట్టేశారు అని ఒక వాదన ఉంది. అలాగే ఆంగ్లేయులు కూడా మన భారతదేశాన్ని పాలించారు. ఎన్ని సంవత్సరాలు ఆంగ్లేయులు పాలించారు అంటే సుమారు ఒక 200 సంవత్సరాలు అనుకోండి, 250, ఇంచుమించు 200 అనుకోండి. అలాగే ముస్లిం రాజులు ఎన్ని సంవత్సరాలు అంటే 500 సంవత్సరాలు అనుకోండి, ఇంచుమించు, ఎక్కువ కావచ్చు తక్కువ కూడా కావచ్చు. అయితే ఎప్పుడైతే ఆంగ్లేయులు మన భారతదేశంలో వచ్చారో ఆ ఆంగ్లేయులు ఏం చేశారు అంటే డివైడ్ అండ్ రూల్ పాలసీ అప్లై చేశారా లేదా? డివైడ్ అండ్ రూల్ పాలసీ ఎవరు స్టాబ్లిష్ చేశారు అంటే ప్రతి ఒక్కరు జవాబిస్తారు, బ్రిటిషర్స్ మాత్రమే దాన్ని స్టాబ్లిష్ చేశారు అని. మరి ఒకవేళ ముస్లిం రాజులు హిందువులను బలవంతంగా మతం మారండి, బలవంతంగా మీరు మా మతంలోకి రావాలి, ఇస్లాం ధర్మాన్ని స్వీకరించాలి, లేదంటే నరుకుతాము, చంపుతాము అని ఒకవేళ అలా చేసి ఉంటే ఈ డివైడ్ అండ్ రూల్ ఫస్ట్ నుంచే ఉండేదా, లేక బ్రిటిష్ వాళ్ళు వచ్చి స్థాపించడానికి అవకాశం ఉంటుందా? ఫస్ట్ నుంచే ఉండేది కదా. మరి వీళ్ళు వచ్చి స్టాబ్లిష్ చేశారు అంటే దానికి ఏం ఉద్దేశము అంటే దానికంటే ముందు లేదు. అదేవిధంగా ఎప్పుడైతే ఈ బ్రిటిషర్స్ వచ్చారో మన భారతదేశంలో, ఆంగ్లేయులు వచ్చారో, వారికి వ్యతిరేకంగా ఎవరు పోరాడారు అంటే హిందువులు ముస్లింలు కలిసి పోరాడారు. వాళ్ళకి విరుద్ధంగా వీళ్ళు ప్లానింగ్ చేశారు. ఒకవేళ హిందువులు ముస్లింలు అప్పటికే వాళ్ళ మధ్యలో గొడవలు ఉంటే, ఫర్ సపోజ్ ముస్లింలైనా ఆంగ్లేయులతో చేతులు కలుపుకోవాలి, లేదా హిందువులైనా ఆంగ్లేయులతో చేతులు కలుపుకోవాలి. అలా జరిగిందా అంటే అలా కూడా జరగలేదు. హిందువులు ముస్లింలు కలిసికట్టుగా మన భారతదేశాన్ని స్వాతంత్రం రావాలి అని వీళ్ళందరూ కలిసి పోరాడారు. దాని తర్వాత వాళ్ళకు ఓడగొట్టేసి పంపించేసి మన భారతదేశంలో స్వాతంత్రం వచ్చింది.